హాయ్ ఫ్రెండ్స్, మీకు పదే పదే చెప్తుంటా కదా ఈ కువైట్లో ఎవరిని నమ్మొద్దని. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. అయితే ఒక అమ్మాయి కొత్తగా ఈ కువైట్ కి బ్రతుకు తెరుగు కోసం వచ్చింది ఒక కువైట్ ఇంట్లో పనికి. కొద్ది రోజులు ఆ ఇంట్లోనే పనిచేసింది. తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ అబ్బాయి బయట పనిచేస్తూ ఒక ఫ్లాట్ లో రెంట్కుండేవాడు. ఇంకా ఆ అమ్మాయి అతన్ని ఎంతలా ప్రేమించిందంటే అతని కోసం ఆ అమ్మాయి పనిచేస్తున్న ఇంట్లోంచి పారిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోయింది. కొద్ది సంవత్సరాలు బాగా కలిసి ఉన్నారు. ఆ అమ్మాయిని వీడు బాగా వాడుకునేసి ఆ అమ్మాయికి 2 పిల్లలను కూడా పుట్టించాడు. తర్వాత ఏమైందంటే ఒకరోజు పెట్టకుండా వీడు ఇండియాకి పారిపోయాడు. ఆ అమ్మాయి ఎంత అమాయకురాలంటే వాడి సొంత పేరు కూడా ఆ అమ్మాయికి తెలియదు, వాడి ఊరేదో తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియదు. ఏం తెలియకుండా వాడితో సంసారం చేసింది, 2 పిల్లలకు తల్లి. వాడేమో పెట్టకుండా ఇండియాకి పారిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే చిన్న పిల్లలు 2 బిడ్డల్ని సంకలో వేసుకుని అందరినీ అడుక్కుంటాంది, అన్నా నన్ను ఎలాగైనా ఇండియాకి పంపించండి, అక్కడ నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను అనేసి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇండియాకి వెళ్ళినా వాళ్ళ ఊరికి వెళ్ళినా ఎంత పరువు పోతుంది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఇది కువైట్ బియ్యి యువంతో కడుపు చేసుకుని 2 పిల్లలు కానింది అనేసి ఎన్నెన్నో మాటలు. ఆ ఊర్లలో మాటలు ఎలా ఉంటాయంటే బాగా ఒక కడ్డీని కాల్చి మన వీపు పైన గుచ్చితే ఎలా ఉంటుందో అంతకంటే భయంకరంగా ఉంటుంది ఊర్లో అనే వాళ్ళ మాటలు. కాకుల్ని పొడిచి దున్న మీద కాకి పుండును పొడుస్తుంది చూడు, ఆ విధంగా పొడిచి 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 చంపేస్తారు. మాటలతోనే చంపేస్తారు, మళ్ళీ ఆయుధాలు కూడా అవసరం లే. అందుకే నేను ముందుగానే చెప్తున్నా, ఈ గల్ఫ్ లో ఎవరిని నమ్మద్దండి. ఎవడు పెద్ద మనిషి లేడు, ఎవడు మిమ్మల్ని ఆదుకునేటోడు లేడు. వాళ్ళు కూడా మీలాగా బ్రతకడానికి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా అవకాశవాదులే. వాళ్ళకు మీతో లాభం ఉంటేనే మీతో స్నేహమైన ప్రేమైనా ఏదైనాను. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి. మీరు చనువిచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటే ప్రమాదంలో పడేది మీరే, బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చాలా ప్రమాదంలో పడతారు. ఇక్కడ ప్రేమలు దోమలు అలాంటివి ఏమీ లేవు. అమ్మాయిలు వాడుకునే వాళ్ళే, అబ్బాయిలు కూడా వాడుకునే వాళ్ళే. అమ్మాయిని అబ్బాయి వాడుకోవాలనుకుంటుంది, అబ్బాయి అమ్మాయిని వాడుకోవాలనుకుంటాడు. అంతే. అది డబ్బుల పరంగా కానీ శారీరకంగా పరంగా కానీ ప్రతి ఒక్క విషయంగా కానీ అంతే. ఇక్కడ ప్రేమలు లేవు, దోమలు లేవు, ఏమీ లేవు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి దయచేసి. తప్పుగా అనుకోవద్దు, అర్థం చేసుకోండి, లోతుగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది నేను చెప్పిన మాటల్లో ఎంతవరకు కరెక్ట్ ఉండదు అనేసి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.